వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైవ్ న్యూస్. కోసిగిలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం తెలుగు జాతిని తలెత్తుకునేలా చేసి దేశ రాజకీయాల్లో తెలుగు వారికి ప్రత్యేక స్థానం ఏర్పరిచిన స్వర్గీయ నందమూరి తారక రామ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని రోగాలు దరిచేరకుండా జాగ్రత్త పడాలని ప్రతి నెల 3వ శనివారంను స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా కోసిగి మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల అధికారులు స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ర్యాలీతో నిర్వహించారు. ఈ ర్యాలీలో మండల టీడీపీ నాయకులతో పాటు మండల ఎంపీడీఓ శ్రీనివాసులు, ఈఓ పిఆర్డి రావుఫ్, ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ భార్గవరెడ్డి, వైద్య శాఖ అధికారిని డాక్టర్ మౌనిక, ఎంపీ హెచ్ఓ శ్రీనివాసులు ర్యాలీలో పాల్గొని కోసిగిలోని వైఎస్ఆర్ సర్కిల్ నందు మానవహారంగా ఏర్పడి ప్రతి ఒక్కరూ స్వచ్ఛతపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి స్వచ్ఛతకు సహకరించి ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. కరోనా లాంటి మహమ్మారి సైతం స్వచ్ఛతకు తలవంచిందని, పరిశుభ్రతతో ప్రజారోగ్యం పదిలంగా ఉంటుందని, స్వచ్ఛత భగవంతునితో సమానమన్న మహాత్మా గాంధీ అడుగుజాడల్లో మండలంలోని ప్రతి ఒక్కరు నడిచి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ రహిత మండలంగా కోసిగి వృద్ధి చెందాలని, ప్లాస్టిక్ వల్ల ప్రజల ఆరోగ్యమే కాక పర్యావరణం కూడా కలుషితం అవుతుందని, ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ వంటి భయాన రోగాలు వచ్చే ప్రమాదం నందున ప్లాస్టిక్ ను పూర్తిగా బహిష్కరించాలని ఈ సందర్భంగా చర్చించారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు హాజరు కావాల్సి ఉండగా నామమాత్రంగా ర్యాలీకి మాత్రమే హాజరై సమావేశానికి అధికారులంతా డుమ్మా కొట్టినట్లు సమాచారం. చేతులు శుభ్రం చేసుకోవాలి, అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. వేళ్ళు సందులో కూడా కాకుండా ఉండాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం కూడా ప్రతి నెల 3వ శనివారం కూడా ఇటువంటి కార్యక్రమం చేపట్టాలి. ముఖ్యంగా మన ఇంటి దగ్గర ఉండే పరిశుభ్రాలు మనము క్లీన్ చేసుకుంటే కూడా ఊరే బాగుపడుతుంది. మనమే వ్యక్తిగతంగా పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు దిద్దేటట్లుగా ప్రమాణం చేస్తున్నాను. మట్టిలో కలసాలండి అంటే అది ప్లాస్టిక్ వాడడం వల్ల క్యాన్సర్ అలాంటి వ్యాధులు వస్తాయి. ఇంతకుముందు మనం చిరువులకు అయితే ప్లాస్టిక్ అయితే ఎక్కడ చూసేవాళ్ళం కాదు. ఎక్కడైనా ఏమైనా షాపింగ్ వల్ల ఏదైనా ఉంటే బట్ట సంఖ్యలో జూటు అప్పటికి పేపర్ గ్లాసెస్, పేపర్ సంబంధించిన వ్యాధులు అట్లాంటి దానిలో తీసుకొని వచ్చేవాళ్ళము. పరిశుభ్రత మన ఇంటినే మొదలవాలి. ఎట్లా మొదలవ్వాలంటే మీ ఇంటికాడ చేసుకొని నా ఇంట్లో చేసుకొని పరిశుభ్రత అనేది ప్లాస్టిక్ కాగితాలు వేస్తే మాత్రము అక్కడ కాల్చి పూర్తి చేసేంత వరకు నీ బాధ్యత. ఇది మా ఒక్కరిది కాదు, మీ ఒక్కరిది కాదు.